వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఉత్పత్తులకు అవార్డ్స్ వచ్చినట్టుగా రాష్ట్ర చేనేత జౌళి మంత్రి సవిత తెలిపారు. 9 ఉత్పత్తుల్లో 7 ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినవి కాగా 2 వ్యవసాయ రంగానికి సంబంధించినవని తెలిపారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ విభాగంలో జాతీయ స్థాయిలో 3 రాష్ట్రాలు ఎంపిక కాగా అందులో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తారు ఆమె. అవార్డ్స్ దక్కించుకున్న చేనేత హస్తకళల ఉత్పత్తుల్లో విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాకు బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ శారీ, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నర్సాపూర్ అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టుచీరలు ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి గుంటూరు మిర్చి, శ్రీకాకుళం నుంచి జీడిపప్పు ఎంపికయ్యాయన్నారు. ఓడిఓపీ విభాగంలో జాతీయ స్థాయిలో ఏపీకి మరో అవార్డు వచ్చినట్టుగా తెలిపారు. వీటిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అందుకున్నట్టుగా తెలిపారు. జితిన్ ప్రసాద్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు 10 అవార్డులు రావడం నిజంగా చాలా గర్వంగా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద రాష్ట్రానికి 10 అవార్డులు రావడంతో మన రాష్ట్రానికే గర్వకారణం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే హస్తకళలు, హ్యాండ్లూమ్స్ అదేవిధంగా పూర్వ వైభవం వచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం ప్రతి ఒక్కరిని హస్తకళలను, హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహించాలి, వారికి అండదండ ఉండాలని వారి సహకారంతో మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు హస్తకళలకు, హ్యాండ్లూమ్స్కు పెద్దపీట వేశారన్న విషయాన్ని తెలియజేస్తూ మరి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మన